ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలు మరి కాసేపట్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కాబోతుంది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి ప్రజల్ని ఉద్దేశించి సభా ప్రాంగణంలో మాట్లాడనున్నారు. ఇదే కార్యక్రమంలో ప్రస్తుతం చూసుకుంటే ఈ సభకైతే చూస్తే కొన్ని లక్షలాది జనాలు అయితే బస్సులతో, కారులతో, తన పర్సనల్ వాహనాలతో గమ్యస్థానానికి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేనైతే ప్రస్తుతం భోగాపురానికి మెయిన్ ట్రంఫిట్ రోడ్ ఇది, అంటే నేషనల్ హైవే నుంచి మెయిన్ రోడ్డులో వెళ్ళినటువంటి, అంటే ఇక్కడ నుంచి కంటిన్యూగా ఈ రోడ్ అయితే వినియోగంలో అయితే ఉంటుంది. మెయిన్ రోడ్లో నేనైతే ప్రస్తుతం అయితే ఉన్నాను. ఈ రోడ్లో చూడొచ్చు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం స్వాగతం పలుకుతుందంటూ ఒక పెద్ద బోర్డే ఒకవైపు అయితే కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే దేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖచిత్రం మార్చే కీలకమైనటువంటి అడుగు ఈరోజు పడబోతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో శరవేగంగా ఈ 24 నెలల్లో మరింత వేగంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క పనులు కూడా జరిగాయి. ఇదే క్రమంలోనే మేము చేసిన ఘన విజయం అంటూ కూడా ఒకవైపు చూస్తే ఒక బీజేపీ, టీడీపీ, జనసేన జెండాలు అయితే రెపరెపలాడుతూ ఉన్నాయి. చుట్టూ రోడ్లు ఇరువైపులా కూడా ఈ యొక్క జెండాలు అయితే పూర్తిగా రెపరెపలాడుతూ ఉన్నాయి. నారా లోకేష్, యువనేత అయినటువంటి మంత్రి నారా లోకేష్, అలాగే విజనరీ నేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఒక జెండాలో తెలుగుదేశం పార్టీ జెండా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మరోవైపు చూస్తే ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ సింబల్తో పవన్ కళ్యాణ్ ఫోటో వైపు కనిపిస్తూ ఉన్నది. బీజేపీకి సంబంధించి చూస్తూ ఉంటే బీజేపీ అక్షరాలతో కమలం వీక్షించేలా ఒక జెండా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఇంత బృహత్కరమైన కార్యక్రమం జరిగిందంటే ఈ 3 పార్టీల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరిగిందంటూ చెప్పడానికి నిదర్శనంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ ప్రాంతవాసులు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, వీళ్ళంతా కూడా భారీ ఎత్తున వస్తున్న అందరికీ కూడా ఈ జెండాలే ఆహ్వానం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కూటమిలో ఘన విజయం సాధించని చెప్పడానికైతే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చెప్పొచ్చు. ఇదే క్రమంలో మరొక ప్రధానంగా మనం చూసుకుంటే మోడీ పర్యటన అయితే ఈ విధంగా ఉండబోతుంది. ఈరోజు మరికొన్ని గంటల్లో ఈ ప్రాంతానికి అయితే చేరుకోబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభోత్సవానికి మోడీ కాసేపట్లో వస్తున్నారు. అంటే సుమారుగా 10 గంటల 45 నిమిషాలకైతే ఈ ప్రాంతానికి అయితే చేరుకుంటారని చెప్తున్నారు. సుమారుగా 2 గంటల 25 నిమిషాల పాటు ఇక్కడే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారంటున్నారు. అంటే సుమారుగా 10 గంటల 45 నిమిషాలకు వచ్చి మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఉంటారు. అయితే దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఈ విధంగా మీకు వివరించే ప్రయత్నం కూడా చేస్తాను. ముందుగా చూసుకుంటే కారులో ప్రయాణించి టెర్మినల్ వరకు భవనంలో చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి 200 మంది విద్యార్థులతో కూచిపూడి నాట్యంతో ప్రధానికి మొదటిసారిగా స్వాగతం పలుకుతారు. అదేవిధంగా విమానాశ్రయానికి సంబంధించిన నిర్మాణం పనులన్నీ కూడా ఒకవైపు అయితే పరిశీలిస్తారు. అదేవిధంగా మరోవైపు టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్లో జీవిపై బహిరంగ సభా వేదిక వద్దకు వస్తారు. నిన్న మనం చూపించినటువంటి వెహికల్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఓపెన్ టాప్ వెహికల్ మీద వస్తారంటూ బీజేపీ సింబల్తో ఉన్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ పై నుంచి తీసుకుని వస్తారంటూ కూడా మరొక వైపు అయితే ఇక్కడ వచ్చినటువంటి సమాచారం. అదేవిధంగా టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ మీద వస్తారు కదా, దాని తర్వాత విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి శిలాఫలకం ఆవిష్కృతం అయితే కరెక్ట్గా 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 55 నిమిషాల వరకు కూడా ఈ ప్రారంభోత్సవం అనేది ఒకవైపు అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా బహిరంగ సభ కూడా ఇదే టైంలో ప్రసంగం కూడా కొనసాగుతూ ఉంది. మధ్యాహ్నం 1 గంట 5 నుంచి 1 గంట 10 నిమిషాల వరకు ప్రత్యేక విమానంలో ఇక్కడి నుంచి రిటర్న్గా వెళ్ళిపోయేటువంటి ఆవశ్యకత ఉందంటూ మరొక వైపు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్, అంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి షెడ్యూలు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క భోగాపురం యొక్క నిర్మాణం కనుక మనం చూసుకుంటే సుమారుగా 4750 కోట్లతో ఇది ఒక నిర్మాణం అయితే జరిగింది. సుమారుగా ఈ యొక్క భోగాపురం విమానాశ్రయం విస్తీర్ణం కనుక చూసుకుంటే సుమారుగా 2203 ఎకరాల వరకు కూడా సుమారుగా ఉంటుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే గంటకు ఈ యొక్క అంటే విమానాశ్రయం కెపాసిటీ కనుక మనం చూసుకుంటే గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా సరే తట్టుకోగల కెపాసిటీ కలిగినటువంటి అటువంటి నిర్మాణం అయితే జరిగింది. అదేవిధంగా
చెక్-ఇన్ లాకర్లకు సంబంధించి చూసుకుంటే చెక్-ఇన్తో మన లోపలికి అంటే ఎవరైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకే తెలుస్తూ ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళి చెక్-ఇన్కి సంబంధించిన కౌంటర్లు అయితే సుమారుగా 40 వరకు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఇమిగ్రేషన్ కేంద్రాలు అయితే 10 ఉన్నాయి. అదేవిధంగా బ్యాగ్ బెల్ట్ సంబంధించినటువంటి డొమెస్టిక్ సంబంధించినటువంటి 5, ఇంటర్నేషనల్ సంబంధించినవి 2, సెల్ఫ్ చెకింగ్ లగేజీ బ్యాగుల సదుపాయాలు కూడా ఎక్కడైతే ప్రతిదీ కూడా వెసులుబాటుగా కల్పించారు. ప్రతిదీ కూడా అక్కడ అందుబాటులో ఉంచారు. ప్రతిదీ కూడా అంటే వచ్చినటువంటి ప్రయాణికుడికి వచ్చినటువంటి వారికి ఎటువంటి అంతరాయాలు కాకుండా ఎక్కడ కూడా ఎక్కువ టైము ఉండకుండా వెయిట్ చేయకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ముఖ్యంగా అయితే మనం చూడొచ్చు, ముఖ్యంగా ప్రయాణికులకు సంబంధించిన సామర్థ్యం చూసుకుంటే ఇది దేశంలోనే మొదటిసారిగా చెప్పొచ్చు. 60 లక్షల మంది అంటే మొదటి ఏడాది పాటు సుమారుగా 60 లక్షల మంది వరకు కూడా ప్రయాణించేందుకు అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కల్పించారు. అదే రెండో దశలో చూసుకుంటే 2,20,00,000 మంది వరకు కూడా దీన్ని అనుకూలంగా ఉన్నటువంటి ప్రారంభించారు. అదేవిధంగా మూడో దశలో చూసుకుంటే పూర్తి స్థాయిలో 1,80,00,000 మంది వరకు కూడా ఈ యొక్క ఖచ్చితంగా ఈ ప్రయాణికులకి అందుబాటులో వచ్చే విధంగా మొత్తం కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కమర్షియల్ హబ్ గాను, హోటల్ గాను, అదేవిధంగా ఎంటర్ప్రైజెస్ జోన్కి సంబంధించి, అదేవిధంగా జిఎంఆర్ ఏరోనాటికల్కి సంబంధించిన అభివృద్ధి పలు అంశాలకు సంబంధించి కూడా భారీ స్థాయిలో జరగబోతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే స్వర్ణాంధ్ర చరిత్రలోనే ఇది ఒక ముఖ చిత్రంగా మారిపోతుంది. స్వర్ణాంధ్రకు సువర్ణ అధ్యాయంగా అని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఒక చెప్పాలంటే మరొక విషయం, ఇదంతా స్వర్ణ అక్షరాలతో లిఖించినటువంటి రోజుగా నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతటి గొప్ప కార్యక్రమం అనమాట. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర దిశ మారబోతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. దీన్ని అంతటి కూడా ఇంతటి మహత్తరకరమైనటువంటి ఘట్టాన్ని చూడొచ్చు. ఒకవైపు సుమారుగా 6 జిల్లాల నుంచి అయితే భారీ ఎత్తున కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏపీఎస్ఆర్టీసీ భారీ స్థాయిలో బస్సులు ప్రొవైడ్ చేసింది. అదేవిధంగా ప్రైవేట్ని కూడా కొన్ని సంస్థలు చూస్తూ ఉంటే స్కూల్ యాజమాన్య సంస్థలు కానీ, కాలేజ్ యాజమాన్య సంస్థలు కానీ, యూనివర్సిటీ యాజమాన్య సంస్థలు కానీ స్వచ్ఛందంగానే వచ్చి మా బస్సులు ఉన్నాయి మేము కూడా మీకు పెడతామంటూ, అంటే ఆ ప్రజా రవాణాలో మా వంతు మీ సహకారం అందిస్తామంటూ ఈరోజు వచ్చినటువంటి ఎన్నో విద్యా సంస్థలు కూడా ముందుకు వచ్చే సొంతగా వాళ్ళే మేము ఉన్నామంటూ కూడా తీసుకుని వచ్చిన పరిస్థితి కనిపిస్తున్నా. ముఖ్యంగా చూసుకుంటే ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి 9 రకాల బస్సులు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల బస్సులు కూడా టోటల్గా అన్నీ కూడా ఇటువైపే మళ్ళించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే భారీ స్థాయిలో దీన్ని ఆ విధంగా పకడ్బందీగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఇంకా దీనికి చెప్పవలసిన టెర్మినల్ సంబంధించినవి ఇంకా కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ఇదంతా ఎదురుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువైపు మీకు చెప్పాను. అయితే టెర్మినల్ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా చూడవచ్చు, ఎగిరే చేప ఆకృతులు అయితే కనిపిస్తూ ఉంటుంది. స్టార్టింగ్లో ఉన్నటువంటి టెర్మినల్ భవనం కానీ, అక్కడ చూసినటువంటి ప్యాసింజర్స్ భవనం కానీ, ఇదంతా కూడా ఒక గాలిలో ఎగిరే చేప ఆకారంలో కనిపిస్తుంది. సముద్ర తీరానికి సమీపంలో ఉండడంతో ఎగిరే చేప ఆకృతంతో విమానాశ్రయం నిర్మాణం అయితే చేపట్టారు. టెర్మినల్ సంబంధించిన దీనికి సంబంధించిన సీలింగ్ సాంప్రదాయ ముగ్గులు, అదేవిధంగా అన్నిటితో పాటు వచ్చినటువంటి నరేంద్ర మోడీ కూడా ఆహ్వానం మేరకు ఇవన్నీ కూడా ఒకవైపు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అక్కడ చూడొచ్చు, అక్కడ స్వాగత ద్వారం కూడా అంత ఘనంగా కనిపిస్తూ ఉంటుంది, అంత చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా చక్కగా చేశారు. అదేవిధంగా ఈ యొక్క నరేంద్ర మోడీకి స్వాగతం పలకడానికి ఉత్తరాంధ్ర వైభవం చాటేల తప్పిడిగుళ్ళు, విజయనగరం వంశీయులైనటువంటి కోట, అరసపల్లి, సూర్యనారాయణ స్వామి, శ్రీమొక్కలింగేశ్వరు, అదేవిధంగా శ్రీకూర్మము, సింహాచలము, కనక మహాలక్ష్మి దేవాలయము, అదేవిధంగా దింస నృత్యాలు వంటివి కళారూపాలు టెర్మినల్ భవనము గోడలపైన అలంకరించి డైరెక్టర్ స్క్రీన్లు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే టోటల్ స్క్రీన్లు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఎంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఈరోజు ఇంతటి మహత్తరకరమైనటువంటి కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతూ ఉన్నది. అయితే చూస్తూ ఉంటే ఇటువంటి కార్యక్రమానికి ఇప్పటికే చూడొచ్చు, తండోపతండులుగా జనాలు అయితే వస్తూ ఉన్నారు. బస్సులు ఏవి ఖాళీ లేవు, ప్రైవేట్ బస్సులు ఖాళీ లేవు. అదేవిధంగా గవర్నమెంట్ బస్సులు చూసుకుంటే ప్రభుత్వ రంగానికి సంబంధించిన బస్సులన్నీ కూడా పూర్తి స్థాయిలో 4,500 బస్సులు అయితే ఆల్రెడీ ఇప్పటికే సేవలకైతే వినియోగించారు. సుమారుగా ఇక్కడికి వచ్చి చూస్తే ఆ బస్సుల కంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల కంటే ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉన్నటువంటి బస్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా స్వచ్ఛందంగా వచ్చిన బస్సులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది 2 వీలర్ వెహికల్లోని, కొంతమంది నడుచుకొని కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు. అంటే ప్రధాని మోడీ వస్తున్నాడని కాకుండా ముఖ్యంగా మా ప్రాంతం దిశ మారబోతున్నటువంటి అత్యంత వైభవమైనటువంటి రోజు కాబట్టి ఖచ్చితంగా మేమైతే ఆ ప్రాంతానికి వెళ్ళాలి అంటూ కూడా అంత
భారీ ఎత్తున కూడా జనాలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు మన వెనక కనిపిస్తున్నటువంటి రెపరెపలాడుతున్నటువంటి ఈ 3 జెండాలుగానే చెప్పొచ్చు. దేశంలో ఉన్నటువంటి 3 జెండాల త్రివర్ణ పతాకం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 జెండాలే ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అభివృద్ధికి మరింత తోడ్పాటుకి ఆవశ్యకత ఉందని చెప్పే విధంగా కూడా ఈరోజు ఇక్కడంతా కూడా పసుపుదనము పచ్చదనముతో అదేవిధంగా ఒకవైపు తెలుపు ఎరుపు ధనంతో మరింత ఉప్పొంగేలా ఈ ప్రాంతం అంతా కూడా కనిపిస్తున్న పరిస్థితి ఇది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV విజయనగరం జిల్లా నుంచి.